ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని జామని గ్రామంలో మంత్రి సీతక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడపడుచులకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించామన్నారు. గ్రామ గ్రామానికి ప్రజాపాలన తీసుకురావడమే సీఎం లక్ష్యమని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే సీఎంకు ఎంతో ఇష్టమని, ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ఆదివాసీలతో పాటు అన్ని వర్గాలు అండగా ఉంటుందని తెలిపారు. ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు లేక చాలా మంది ఇల్లు కూలిపోయినాయి, బాధ అనిపిస్తుంది. పేదలు ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం తక్కువ ఉంది. ఇప్పుడే సోదరుడు మరి పంటల గురించి చెప్పిండు. భూములుంటే పట్టాలు లేవు, పట్టాలుంటే పంట పండించుకునేటువంటి పరిస్థితి లేక, నీళ్లు లేక పేదరికం తాండవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి పేదరికాన్ని మరి పారదోలాలి, తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు, 2 పంటలకు నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం.